హాయ్, నేను డాక్టర్ శ్యామ్ సుందర్, ఫిజికల్ థెరపిస్ట్. ఈ వీడియోలో నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు బేసిక్గా ఒక 8 బెస్ట్ ఎక్సర్సైజ్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ మీదనే ఈ 8 ఎక్సర్సైజ్ చేసుకొని డైలీ యాక్టివిటీస్కి వెళ్తే కనుక బెటర్గా ఉంటుంది. నీ పెయిన్స్ నుంచి మనం రాకోకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో నీ పెయిన్స్ అనేది ఉన్న వాళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ మీదనే చేసుకునే ఈ సింపుల్ 8 ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ యాంకిల్ అనేది 2 యాంకిల్స్ వెనక్కి ముందుకు 5 టైమ్స్ అనాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే యాంకిల్ జాయింట్ కొంచెం ఫ్రీ అయిపోతుంది. నెక్స్ట్ టోస్ అనేది లోపలికి మర్చుకొని బయటకు అనము. ఇలాగా 5 టైమ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రైట్ లెగ్ అనేది బెండ్ చేసుకొని స్ట్రైట్ గా చాపు. ఇప్పుడు ఏంటంటే ఇందాక యాంకిల్ జాయింట్ ఫ్రీ చేసాము, ఇప్పుడు నీ జాయింట్ అనేది ఫ్రీ అవుతుంది. లెఫ్ట్ లెగ్ కూడా అలాగే చేయము. నెక్స్ట్ ఇప్పుడు మనం హిప్ జాయింట్, నేను ప్రీవియస్ వీడియోలో ఈ కార్ట్ లో ఇచ్చాను డీటెయిల్ గా. నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఏమేమి ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలనేది, ఏ మజిల్కు మనం చేసే ఎక్సర్సైజ్ అనేది స్ట్రెంత్ అనేది వస్తుంది పైన కార్ట్ లో ఇస్తున్నాను. దాంట్లో డీప్ గా మీకు నీ పెయిన్ గురించి ఏ కండిషన్ లో ఏం ఎక్సర్సైజ్ చేసుకోవాలనేది డీప్ గా మీకు ఆ ఎక్సర్సైజ్ ఆ వీడియోలో అనేది ఉంటుంది. దీంట్లో మీకు బ్రీఫ్ గా ఎక్సర్సైజ్ అనేది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పాదం వెనుక అనుకొని స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయండి. రైట్ లెగ్ అనేది స్ట్రైట్ గా దించు, మళ్ళీ పైకి లిఫ్ట్ చేయి. ఆపోజిట్ లెగ్ ఇప్పుడు ఏంటంటే హిప్ జాయింట్ ఫ్రీ చేస్తున్నాం. సో ఇవి ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రీవియస్ డేస్ లో అంటే లాస్ట్ 1 వీక్ బ్యాక్ కానీ అట్లా కొంచెం స్ట్రెయిన్ అయిన కండిషన్స్ లో కానీ, లేదా నీ పెయిన్స్ వాళ్ళు హిప్ పెయిన్ కానీ యాంకిల్ పెయిన్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాగా మనం సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మార్నింగ్ లేచిన వెంటనే ఆ డే అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. విత్ ఇన్ పెయిన్ అనేది ఇబ్బందిగా మీకు బాడీలో ఇబ్బంది అనేది పెట్టకోకుండా ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పిల్లో తీసుకోమ్మా. ఒకటి మోకాలు కింద పెట్టుకో, ఇలాగ హోల్డ్ చేసుకో. సెకండ్ సెంటర్ కు ఫోన్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకో. కూర్చోండి, ప్రెస్ చేయి. అలా చేతో కాదు, పడుకో. లేకపోతే నీ కంఫర్టబుల్ గా ఉండే పొజిషన్ లో పడుకో. కొంచెం పిల్లో అనేది వెనక్కి పెట్టుకోమా. మనం పెట్టుకుంటే పిల్లో ఎప్పుడే కానీ నీ కిందనే ఉండాలి. పెట్టుకొని కిందికి ప్రెస్ చేయి. డౌన్ కో ప్రెస్ చేసి 10 సెకండ్స్ అనేది హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం కూడా అలాగే చేయమా. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ నీ సరౌండింగ్ ఉన్న థై మజిల్స్ అనేది స్ట్రెంత్ అనేది వస్తుంది. ఇది నీ ఐసోమెట్రిక్స్ అంటారు. నెక్స్ట్ ఆ పిల్లో తీసుకొని యాంకిల్ దగ్గర పెట్టుకున్నామా. ఇలాగా 10 సెకండ్స్ హోల్డ్ చేసేసి 5 టైమ్స్ చేయాలి. సో పాదం వెనుక అనుకోమా. పాదం వెనుక అనుకొని కిందికి ప్రెస్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మళ్ళీ ప్రెస్ చేయము. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇప్పుడు ఆ పిల్లో తీసుకొని ఆపోజిట్ లెగ్ మీద కూడా అలాగే చేసుకో. ఓకే, ఇప్పుడు దీన్ని ఐసోమెట్రిక్స్ ఆఫ్ క్వాడ్రిసెప్స్ అంటారు. ఇలా ప్రెస్ చేసుకొని ఈ కాలుకి ఎలాగైతే చేసామో ఆ కాలుకి కూడా సేమ్ అలాగే కిందికి ప్రెస్ చేసుకొని 10 సెకండ్స్ హోల్డ్ చేసేసి వదిలేసేసేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇప్పుడు ఆ పిల్లో తీసుకొని ముందుకు పెట్టుకో. పాదం వెనుక అనుకొని కిందికి ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇప్పుడు ఆ 2 పిల్లో తీసేసుకొని 2 కాళ్ళ మధ్యలో కొంచెం బెండ్ చేసుకో. ప్రెస్ చేసేసుకొని పడుకో. పడుకున్న తర్వాత 2 నీస్ బెండ్ చేసుకో కొంచెం. ఇప్పుడు 2 నీస్ మధ్యలో ఆ పిల్లో అనేది పెట్టుకో. స్ట్రైట్ గా అడ్జస్ట్ చేసుకొని అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని 2 నీస్ ను కూడా లోపలికి ప్రెస్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మళ్ళా 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఓకే, పిల్లో తీయమా. 2 కాళ్ళు కూడా కిందికి పెట్టేసుకొని కూర్చో. సో స్ట్రైట్ గా కాలు పైకి లిఫ్ట్ చేయమా. ఒక్క నిమిషం. ఓకే, దించు. స్ట్రైట్ గా కాలు పైకి లిఫ్ట్ చేయము.
దించు. నెక్స్ట్ ఈ లెగ్ కూడా స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయి, కింద దించు. నెక్స్ట్ మళ్ళీ ఆలకాలు. ఇలాగా 5 టైమ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కాలు కూడా అలాగే చేయి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రైట్ లెగ్ పైకి అనుకొని పాదము రైట్ లెగ్ పైకి అనుకోమా, పాదం పైకి కింది కను. 1 2 3 4 5 దించు. మళ్ళీ ఈ కాలు కూడా అలాగే చేయి. 1 2 3 4 5 రిలాక్స్. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బెడ్ మీద పడుకోమా, కూర్చొని పాదంను నీ ఫింగర్స్ ను టచ్ చేయమా. 1 2 టచ్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మళ్ళా 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ లెగ్ కూడా సేమ్ అలాగే 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. నువ్వు చేస్తా. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కాఫ్ మజిల్, బ్యాక్ ఆఫ్ ద థై మజిల్ అంటే హ్యామ్ స్ట్రింగ్స్, తర్వాత అప్పర్ బ్యాక్ మజిల్ అనేది కూడా స్ట్రెచ్ అనేది వస్తుంది. సో ఇలాగా ఈ సింపుల్ ఎక్సర్సైజ్ అనేది మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ మీదనే ఈ ఎక్సర్సైజ్ చేసుకొని మీరు వాకింగ్ కానీ లేదా నార్మల్ మీరు డైలీ యాక్టివిటీస్కి వెళ్ళడం వల్ల మనం ప్రీవియస్ డేస్ లో చేసిన నీ పెయిన్ స్ట్రెయిన్ కానీ లేదంటే మనకు ముందు నుంచి వస్తున్న నీ పెయిన్స్ కానీ లేదా మార్నింగ్ టైంలో మనము ఏదైనా జిమ్కు వెళ్ళేటప్పుడు కానీ మన డైలీ యాక్టివిటీస్ చేసేటప్పుడు కానీ స్ట్రెయిన్ కాకోకుండా ఉంటుంది. ఇలా మార్నింగ్ ఇలా చేయడం వల్ల నైట్ అంతా మనం బెడ్ మీదనే పడుకొని ఉంటాం కాబట్టి మజిల్స్ అన్ని రిలాక్స్ గా ఉంటాయి. సో ఒకటేసారి మనము దాన్ని మీ స్ట్రెయిన్ చేసినప్పుడు ఏంటంటే తొందరగా దాని మీద ఎక్కువ లోడ్ పడినప్పుడు తొందరగా స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం ఇలాగా మనం జాయింట్ ను ప్లస్ మజిల్స్ ను మనం స్ట్రెచెస్ అనేది చేయడం వల్ల మజిల్స్ అనేది రిలాక్స్ అయిపోతుంది. సో మనము ఏమైనా మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కు అలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.